సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కన్నా మనం చూస్తున్నట్లయితే మన లైఫ్‌లో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు మనం మన పోర్ట్‌ఫోలియోలో? యాక్చువల్‌గా ఇన్సూరెన్స్ అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హెల్త్, 2 లైఫ్. మూడోది జనరల్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్‌కి సంబంధించి. అది మనకు అవసరం లేదు ఇప్పుడు. హెల్త్, లైఫ్ గురించి మాట్లాడుకుందాం. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే. అయితే చాలామంది ఇన్సూరెన్స్ అనగానే వాళ్ళు ఫస్ట్ పొరపడేది ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే అదొక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా ఫీల్ అయిపోతుంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ చాలా బ్యాంకులు, ఏజెంట్స్ కూడా ఇన్సూరెన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా సేల్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ మనము ఏం చేయకూడదో అర్థం చేసుకుంటే ఏం చేయాలో తెలుస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఈ బ్యాంకుల ద్వారా, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళినప్పుడు మనము వాళ్ళు చెప్పే ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంటా, ప్యూర్ ఇన్సూరెన్సా అది అర్థం చేసుకోవాలి. కానీ మనకు ఇన్సూరెన్స్ అనే పాలసీ ఇచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ అనే యాంగిల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్ అనే యాంగిల్ని ఎక్కువగా హైప్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఫస్ట్ ఇటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్లోకి, రాంగ్ దాంట్లోకి వెళ్ళకూడదు. అందుకని నేను అందరికీ చెప్తుంటాను, ఇన్సూరెన్స్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ లాస్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 అనుకోండి. ఈ 50,000 ఫోన్ ఇన్సూరెన్స్ చేయాలి అంటే అతను ఎంతకి ఇన్సూరెన్స్ చేస్తాడు? ఇన్సూరెన్స్ కంపెనీ 50,000కే చేస్తాడు. అంటే నేను కనుక ఈ ఫోన్ లాస్ అవుతే నాకు 50,000 కంటే లోపే రావాలి. 1 year తర్వాత లాస్ అవుతే డిప్రిషియేషన్ అవుతుంది. 1 year తర్వాత ఆ ఫోన్ 50,000 ఉండదు, వాల్యూ తగ్గిపోతుంది. 25,000, 20,000 అవుతుంది. కనుక నాకు 1 year తర్వాత దాని వాల్యూ 20,000, 30,000 రావాలి. ఇంకొక 1 year తర్వాత ఇంకా నాకు 10,000 తగ్గిపోతుంది. అది ఫోన్ 10,000 పడిపోతుంది. నాకు అంతే రావాలి. అంతేగాని ఈ ఇన్సూరెన్స్ ద్వారా నేను లాభపడకూడదు. అంటే నా 50,000 ఫోన్ పోగొట్టుకుంటే నాకు 60,000 రాకూడదు. అది కరెక్ట్ కాదు. దట్స్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్. అలాగే ఎలా అయితే మనం ఒక వస్తువుకి ఇన్సూరెన్స్ చేస్తామో అంతకంటే విలువైంది మనిషి లైఫ్. ఎందుకు? మనం లేకపోతే మన తర్వాత మన కుటుంబం ఇబ్బంది పడుద్ది. ఆ ఇబ్బంది పడొద్దు అనుకుంటే మనం ఏం చేయాలి? మన యొక్క లైఫ్ని ఇన్షూర్ చేయాలి. ఎంతకి ఇన్షూర్ చేయాలి? దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. మీ ఏజ్ కనుక బిలో 45 ఉంటే మీ యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ 10 times, 20 times అలా తీసుకోవచ్చు. ఐడియల్గా 10 to 15 times ఐడియల్. సపోజ్ ఇప్పుడు మీకు ఒక సంవత్సరానికి మీ యొక్క ఇన్కమ్ వచ్చి 10 లక్షలు ఉందనుకోండి, సంవత్సరానికి ఇంటూ 20 times అంటే దగ్గర 2 crores వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవచ్చు.